భారతదేశంలో ఆహార కల్తీ అనేది కొత్త కథ కాదు. ఇది దశాబ్దాల నుండి కొనసాగుతున్న ఒక యథార్థ గాథ. అసలు కల్తీలు ఎలా జరుగుతాయనుకుంటే, ఉదాహరణకు మీరు పాలు కొన్నారనుకోండి, దాంట్లో నీళ్ల కల్తీ జరుగుతుంది. తినే గుడ్డు, బ్రెడ్లలో ప్రాణాంతక రసాయనాలు కలుపుతున్నారు. తినే పన్నీర్లలో స్టార్చ్ని నింపుతున్నారు. రోజు వాడే మసాలాలలో బట్టలకు వేసే రంగు, టెక్స్టైల్ డైతో పాటు లెడ్ క్రోమేట్ కలుపుతున్నారు. ఇంకా ఆవాల నూనెలో డ్రాప్సీ వ్యాధిని తీసుకొచ్చే ఆర్గమెన్ నూనె వాడుతున్నారు. మీరు వాడే మిర్చి పౌడర్ పసుపు రంగులతో మెలమెల మెరిసిపోతున్నాయా? అలా అవి తళతళలాడేందుకు ఘోరమైన రసాయనాలు వాడుతున్నారని మీకు తెలుసా? ఇంకా మీరు వాడే బియ్యం, కందిపప్పులో టాల్కమ్ పౌడర్తో పాటు ఇల్లీగల్ వైటనింగ్ ఏజెంట్స్ వాడుతున్నారు. ఇక కూరగాయలు, పండ్లపై పురుగుల ముందు పిచికారీ చేస్తారు. అవి ఎంత గడిగినా పోవు. ఇవే కూరగాయలను టెస్టులకు పంపితే వాటిపై గ్లోబల్ లిమిట్ కన్నా 10 నుండి 20 రెట్లు ఎక్కువ పెస్టిసైడ్స్ ఉన్నాయని తేలింది. సరే, నాన్ వెజ్ విషయానికి వస్తే చికెన్లో కెమికల్స్, చేపల్లో ఫార్మాలిన్ అంటే శవాలని కాపాడే రసాయనం కలపడంతో అది మీ నోటి దాకా వచ్చి మీ ప్రాణం మీదకు తెస్తోంది. అంతెందుకు, మీరు బట్టలకు వాడే డిటర్జెంట్లో కూడా యూరియా, చీప్ కొవ్వు కలుపుతున్నారు. తాజాగా గుడ్లు కూడా ఈ లిస్టులో చేరిపోయింది. ఇంత జరుగుతున్న ఈ స్కాండల్స్ అన్నీ బయటపెట్టింది పాలించే ప్రభుత్వం కాదు, ఆచరించే అధికారులు కాదు. చిన్న స్థాయిలో కంపెనీలు, యూట్యూబర్లు, జర్నలిస్టులు, వాళ్ళ ల్యాబ్లో బయటపడ్డ భాగోతాలు ఇవన్నీ.